మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున మహిళా దినోత్సవానికి సంబంధించి కూటమి ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. అసలు మహిళా దినోత్సవానికి సంబంధించి జరుపుకోవడానికి ముందు కూటమి ప్రభుత్వం మహిళలకు చేసిన మేలు ఏంటని చెప్పేసి ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు మహిళలకి కూటమి ప్రభుత్వం ఏం చేసిందని మహిళా దినోత్సవాన్ని జరిపే అర్హత ఉందని చెప్పేసి అనే విధంగా మాట్లాడుతున్నారు ఆయన. మొత్తానికి కూటమి ప్రభుత్వం మహిళా దినోత్సవానికి సంబంధించి కావచ్చు, అసలు మహిళలు చేసినటువంటి కార్యక్రమాల గురించి కావచ్చు, అంశాల గురించి మీరే ఉంటారు. ఇప్పుడు మీరు అడిగినట్టు నిజంగా గనక జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అసలు మహిళా దినోత్సవం జరిపే నైతిక అర్హత మీకుందా అని ఆయన ప్రశ్నించాడు. నేను కూడా ఆయన్ని అదే ప్రశ్నిస్తున్నా. మహిళా దినోత్సవం జరుపుకునే నైతిక అర్హత గురించి ప్రశ్నించే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి కనుక మహిళల మద్దతే ఉంటే మిగిలిన పురుషులు వదిలేసేయండి. జనాభాలో ఓటర్లో వాళ్ళు సగం మంది, అది ఒక థంబ్ రూల్. వాళ్ళు ఓట్లు వేస్తే కూడా ఆయనకి సగం సీట్లు రావాలి. అంటే ఆయనకి 11 సీట్లే వచ్చినాయి అంటే మహిళలు కూడా ఆయనకి పూర్తి వ్యతిరేకం అయిపోయినట్టే కదా. ఎందుకు వ్యతిరేకం అయ్యారనేది ఆయన మిగిలిన వాళ్ళతో పాటు మహిళలకు కూడా మనం ఎందుకు దూరం అయ్యాము అనేది ఆయన ఆత్మ సమీక్ష చేసుకోవాలి. అప్పుడు ఆయన మాట్లాడాలి. అది ఎక్కడ మాట్లాడాలి? చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అంటారు. మనం ఏదన్నా విరాళం ఇవ్వాలంటే లేకపోతే ఏదన్నా ఒక దానం చేయాలంటే మన ఇంటి నుంచి మొదలు పెట్టాలి. ఇతరుల దానం ఇవ్వమని అడగటం కాదు, మన ఇంట్లో మొదలు పెట్టాలి. అట్లాగే ఆయన తన సొంత చెల్లెలికి ఏమి లబ్ధి చేకూర్చాడు? ఆమెకి సహజంగా రావాల్సిన ఆస్తి నువ్వు ఇచ్చావా? ఆంధ్రప్రదేశ్లో ఒక హక్కు ఎన్టీ రామారావు గారి టైంలో క్రియేట్ చేశాడు, ఆడపిల్లలకి సగం వాటా. మరి వాళ్ళిద్దరు ఉంది, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడే రాజశేఖర రెడ్డి గారు. అక్కడ ఇద్దరు 2 కళ్ళ లాంటి వాళ్ళు, సగం ఆస్తి రావాలి. ఆయన గుండె మీద చేసుకుని నా చెల్లికి సగం ఆస్తి ఇచ్చానని చెప్పగలడా? పని ఆ అమ్మాయి చెప్పట్లేదు, తీసేసుకుంది అనుకున్నాం. తల్లి చెప్పగలదా? జగన్మోహన్ రెడ్డి న్యాయబద్ధంగా ఉన్నాడు, చెల్లికి ఇచ్చాడు, తల్లిగా నన్ను గౌరవించాడు, నన్ను బాగా చూసుకుంటున్నాడని చెప్పగలదా? తల్లి కూడా ఒక మహిళే కదా, చెల్లి కూడా ఒక మహిళే. నీ ఇంట్లో వాళ్ళ సంగతి చెప్పు ఫస్ట్. వాళ్ళు ఎందుకు మద్రాసు కంపెనీ లా ట్రిబ్యునల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? హైదరాబాద్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఢిల్లీ కూడా వెళ్ళాల్సి వస్తేమో. వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చిన అతి కొద్ది షేర్లు కూడా నువ్వు వెనక లాగేసుకున్నావు కదా. ఒక్క కంపెనీ, నీకు డజన్ల కొద్ది కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి ఒక్క కంపెనీలో షేర్లు ఇచ్చావు. అది కూడా నేను రద్దు చేసుకుంటాను, అది కూడా నా కష్టార్జితమేనని నువ్వు మాట్లాడుతున్నావు. ఆయన సంపాదించిందంతా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చింది మాత్రమే. అది సహజంగా వాళ్ళ పేరెంట్స్ లేకపోతే తాత పూర్వీకుల నుంచి కనుక వచ్చి ఉంటే అది వాళ్ళ దాదాపు ఈ కుటుంబం 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంది. ఎన్నికల నామినేషన్ ఇచ్చేటప్పుడు ఇచ్చే డిక్లరేషన్లో ఈ ఆస్తులన్నీ ప్రతిస్పందించాలి. ఎక్కడా కూడా ప్రతిస్పందించాలి. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. ఒక్కసారి కణితి వస్తే ఎట్లా వస్తుంది? మొదటి నుంచి పుట్టుకతో రాలేదు, సడన్గా వచ్చింది. అట్లాగే ఆయన స్వయంగా ఆచరించిన విషయాలు ఇతర గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ దీపం పథకం ఇచ్చారు, మహిళలందరూ గ్యాస్ ఫ్రీగా పొందారు. అట్లాగే మహిళలకి ఆయన 1500 అడిగాడు, అది కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము, అన్నీ ఇచ్చాము, ఇది కూడా ఇస్తామని చెబుతున్నారు. తర్వాత 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వలేదని అడిగాడు, అది కూడా ఇంచుమించుగా దీంట్లోనే కవర్ అవుతుంది. అది కూడా ఇది చేసినప్పుడు అది కూడా చేసేస్తారు. ఇన్ని సూపర్ 6లు అమలు చేసిన వాళ్ళు ఈ ఒక్కటి అమలు చేయలేరా? అట్లాగే బస్సు ప్రయాణం గురించి ఇచ్చారు. బస్సు ప్రయాణం గురించి 4 బస్సుల్లోనే ఇచ్చారంటే అసలు ఎవరి కోసం అది ఉద్దేశించింది? మెయిన్గా పెద్ద డీలక్స్ ఏసీ బస్సుల్లో వెళ్ళే వాళ్ళ కోసం కాదు, పొరుగు గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో జీవనోపాధి కోసం వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి ఇళ్ళకి తిరిగి వచ్చే సామాన్యమైన వాళ్ళ కోసం. వాళ్ళు ఆ చుట్టుపక్కల మండలాల్లో ఆ జిల్లాలో వెళ్ళటానికి, పక్క జిల్లాలో వెళ్ళటానికి కూడా పర్మిషన్ ఉంది. అలాంటప్పుడు ఈయనకి ఎందుకండి బాధ? ఇప్పుడు వాళ్ళు ఏం స్పెషల్ హెలికాప్టర్లు వేసుకెళ్ళే వాళ్ళని, విమానాలు వేసుకెళ్ళే వాళ్ళని ఫ్రీ బస్ ఎక్కమని అడగట్లా. ఎవరికైతే వాళ్ళకి అవసరం ఉందో వాళ్ళే ఎక్కుతున్నారు. వాళ్ళ అవసరాలు అయితే తీరుతున్నాయి. అదే అన్నా, వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి. ఈయన స్పెషల్ హెలికాప్టర్లో లేకపోతే స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి ఆయనకి గ్రౌండ్ రియాలిటీస్ ఎట్టా తెలుస్తాయి? ఆయన ఎప్పుడైనా జనంలో కలిసి వెళ్తే కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మొత్తుకుంటుంది అదే. ఆయన ఎప్పుడు ప్యాలెస్ల్లో ఈ ప్యాలెస్ వదిలితే బెంగళూరు ప్యాలెస్ వెళ్తే తాడేపల్లి ప్యాలెస్, ఎప్పుడో నేను పాదయాత్ర చేస్తానంటున్నాడు. అప్పుడు రాక నైతికంగా కార్యకర్తలు ఏం చేయాలి? ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన కూడా ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు. ఇప్పుడు పాదయాత్ర నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు? ఎంత చేస్తావు? ప్రతి వాళ్ళని పేరు పెట్టి పిలుస్తాను, మీతో పాదయాత్ర చేసి అంటున్నావు కదా. ఇప్పుడు బోల్డ్ టైం దొరికింది ఆయనకి, దాదాపు ఇంకా 3.5 ఏళ్ల పాటు టైం ఉంది. వాళ్ళు
వైసీపీ నాయకులు కార్యకర్తలు అంటుంది ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, అవసరమైతే మున్సిపాలిటీల వారీగా, మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా, మేజర్ పంచాయతీల వారీగా నువ్వు సమీక్షలు పెట్టు. ఎందుకు మనం ఓడిపోయాము, ప్రతి కార్యకర్తల నుంచి నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకో. అట్టా చేయకుండా నువ్వు ఎక్కడో ఉండి నేను ఇప్పుడేమి బయటకు రాను అంటే ప్రజలతో కార్యకర్తలు వెళ్ళి మమేకం అయ్యే కార్యక్రమం లేదు. ఏదన్నా మార్గదర్శనం, దిశానిర్దేశం చేయాల్సిన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఏదైనా ఒక కోర్ గ్రూప్ అనేది లేదు. ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక పాలిట్ బ్యూరో అని ఉంటాయి, ఒక 15-20 మందికి స్టేట్ వైడ్గా ఉన్న నాయకులు గ్రూప్గా కూర్చొని నిర్ణయిస్తారు. ఇది ఏకపక్షంగా నిర్ణయించే వ్యక్తి ఆయన జనంతో సంబంధం లేని నిర్ణయాలు తీసుకోవటం వలన పార్టీ ప్రజలకు దూరం అయిపోతుందని ఇది కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ముందు అది చూడు ఫస్ట్ నువ్వు. రెండోది, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్గా చేసిన వాసిరెడ్డి పద్మ గారు, ఆమె ఏం చెప్పింది, నేను మహిళల మీద జరిగిన అనేక అత్యాచారాల గురించి చెప్పి ప్రభుత్వం తరపున గట్టి చర్య తీసుకోవాలని కోరటానికి వెళ్తే నువ్వు ఇలాంటి అంశాలు నా దృష్టికి ఎందుకు తీసుకొస్తావు, నా టైం వేస్ట్, ఏదైనా డబ్బులు వచ్చాయి ఇవి చెప్పు నాకు, అంతేగాని అంశాలు ఇట్లాంటివన్నీ ఎందుకు తీసుకొస్తావని మందలు ఇచ్చేవాడు. దాంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళి కలవటం కూడా కష్టమైపోయేదని చెప్పింది. అట్లాగే ఆమె ఇంకొక మాట కూడా చెప్పింది, సొంత చెల్లిని తల్లిని కూడా రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుని అవతల ఇసిరేసిన వ్యక్తికి మహిళల పట్ల ఎప్పుడు ఆయనకి సానుభూతి కానీ, ఒక అభిమానం కానీ, ప్రేమ కానీ లేవని కూడా ఆయన పార్టీలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న పద్మ గారు రిజైన్ చేసి మధ్యలోనే వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది, ఒక పదవి ఉంటే ఎవరైనా కూడా ఉంటారు కదా, అయినా కూడా వెళ్ళిపోయారు. అట్లాగే మహిళలు ఎవరన్నా ఆయన ఉన్నతంగా చూసిన సందర్భం ఎక్కడన్నా ఉందా? ఆయన మహిళా హోమ్ మినిస్టర్లు పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి హోమ్ మినిస్టర్గా వ్యవహరించేవాడు తప్ప ఆమెను పక్కన పెట్టుకుని పోలీస్ స్టేషన్లు ఇనాగ్రేషన్ చేయటం, ఏమైనా సెమినార్స్ ప్రారంభించడం, లేకపోతే పోలీసు హౌసింగ్ కాలనీస్ ప్రారంభోత్సవానికి డమ్మీ దళిత మహిళలకు ఇచ్చి హోమ్ మినిస్టర్ ఇచ్చాననిపించాడు తప్ప ఆయన రైట్ హ్యాండ్గా ఉన్న లేకపోతే డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్ని బాధ్యతలు నెరవేర్చాడు. ఆఖరికి డీజీపీలకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయి జత్వానీని కిడ్నాప్ చేసి తీసుకురమ్మని హోమ్ మినిస్టర్ చెప్పిందా? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. ఆయన మాట అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా జరిగినాయి. అట్లాగే ఇవాళ రఘురామరాజు గారిని కూడా కిడ్నాప్ చేసి తీసుకురమ్మని జగన్మోహన్ రెడ్డి తరపున సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే తీసుకొచ్చాడు. ఎవరు? ఇతను సునీల్ నాయక్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వచ్చి ఆయన దీనికి ఎంత సహకరించకపోయినా అవసరమైతే సిట్ వాళ్ళు సిబిఐకి రిఫర్ చేస్తారు. ఒక ఐపీఎస్ ఆఫీసరు డిఐజీ క్యాడర్లో ఉండగా చేసిన తప్పు ఇది, దీని మీద మరి మీరన్నా దర్యాప్తు చేయమని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ కనుక సహకరించకపోతే లేకపోతే సెంట్రల్ హోమ్ మినిస్టర్కి రాస్తారు, తర్వాత మానవ వనరుల శాఖకు రాస్తారు. పలానా బీహార్లో ఐజీ క్యాడర్లో ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఒక సిట్టింగ్ ఎంపీని ఆనాడు 3rd డిగ్రీ టార్చర్ పెట్టాడు, కేసులో మేము పిలిపిస్తే కూడా రాకుండా రకరకాల వేషాలు వేసి చివరికి తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు అనే స్థాయికి వచ్చాడు. కాబట్టి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ని వాళ్ళనే ఫైల్ చేయమంటారు. అంతే కదా. ఇప్పుడు ఒక సంస్థ వల్ల కాలేదు అంటే నెక్స్ట్ సంస్థకి వెళ్తారు. మొన్న మధ్య సుప్రీంకోర్టు కూడా అడిగింది ఒక కేసులో, ఒకవేళ కనుక మీరు ఈ కేసుని చేయలేమంటే చెప్పండి, మేము సిబిఐకి ఇస్తామని. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల కార్చే మసలు కన్నీరు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పిన వ్యక్తి అందరికీ, మహిళలకి, వృద్ధులకి, అందరికీ, మహిళలకి పురుషులకి ఇద్దరికి సంవత్సరానికి 250 చొప్పున పెంచాడు. 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచడం కష్టమైంది. అదే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే హామీ ఇచ్చిందో ఆ రోజు నుంచి కూడా మరి ఒకే వాయిదాలో 1000 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ ఎక్కడ ఉంటుంది? కాబట్టి ప్రజల విశ్వాసం కోల్పోయి, పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా విశ్వాసం కోల్పోయి, కేవలం ప్యాలెస్లో కూర్చుని రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండా అవాకులు చవాకులు లాంటి ఈ పంచులు వాడితే, లేకపోతే ట్వీట్లు పెడితే ప్రజలు నమ్ముతారనుకుంటాం. కష్టం వెంకట్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.